బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మా ఆయన ఫుల్ హడావిడి చేస్తున్నాడు. సడన్గా ఏంటో ఒక కాల్ మాట్లాడాడు అండ్ కాల్ మాట్లాడిన దగ్గర నుంచి ఒక 10 minutesలో త్వరగా నా బ్యాగ్ తీసేసి నేను బట్టలు చదివేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంటా అని చెప్పేసి చూస్తున్నా. సార్ ఏంటి బ్యాగ్స్, ఆ సూట్ కేసు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అసలు? సర్ప్రైజ్ మా, రేపు తెలుస్తుంది. రేపు ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఉన్నాను. సర్ప్రైజ్ అంటే నువ్వు ఒక్కడికి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ఈ లగేజ్ చేసుకొని? నీకెందుకు మమ్మ ఏడికి పోతే? నాకెందుకంటే ఇంకెవరికి చెప్తా, రేపు తెలుస్తుంది కదా. చెప్పు ఇప్పుడు, లేదంటే ఈ సూట్ కేసులన్నీ తీసి దాచిపెట్టేస్తా. రేపు పోయేటప్పుడు చెప్తా. లేదు, సడన్గా చెప్తే ఎట్లా? చెప్పు. చెప్తాలేమమ్మా. మరి నేను కూడా ఇంక్లూడ్ ఉన్నానా దీంట్లో? హలో, నో, ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్సా? ఓన్లీ బాయ్స్ అంటున్నాడు. బ్యాగ్స్ అయితే పాండిచ్చేరి అని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకున్నారు. మేబీ అదా కాదా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మేబీ అదేనేమో, కానీ ఇంత సడన్గా అయితే నేనైతే ఇంకా టైం ఉంది అని చెప్పేసి అనుకున్నాను. మేబీ అదేనేమో. ఓన్లీ బాయ్స్ ట్రిప్ అంట కదా మమ్మీ. చెప్పు, డాడీ తీసుకెళ్ళున్నాం మమ్మల్ని అని చెప్పి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే రెడీ అవ్వాడు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే రెడీ అయ్యాడు. ఎక్కడికి ఏంటని చెప్పేసి. ఎక్కడికి వెళ్తున్నారు? లగేజ్ అయితే తీసుకున్నాడు. సో ఇంకా బయటికి వెళ్తున్నాడు కదా అని కొన్ని డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసాను, తింటాడని చెప్పి. ఏంటి అమ్మా, నేను పాండిచ్చేరి అన్నా చూడు నాన్న. మా ఆయన పెద్ద షాక్ ఇచ్చి గోవాకి అయితే వెళ్ళారు. అండ్ నేను ఇప్పుడు ఇంకా ఇంట్లో వర్క్స్ ఉన్నాయి కొన్ని, సడన్గా చెప్పారు కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు తను వెళ్ళాడు కాబట్టి త్వరగా లేచాను అండ్ కాసేపు పడుకుంటా. ఇంకా లేవలేదు. సో తను పడుకున్నప్పుడే హాయిగా పడుకోవడం బెటర్. సో 1 hour పడుకుందాం అనుకున్నా, 2 hours పడుకున్నాను. సో ఇప్పుడైతే ఆకలిస్తుంది. త్వరగా ఏమన్నా తినేసి, అండ్ ఇంట్లో వర్క్స్ ఉన్నాయి. సో చూసారు కదా, వెజల్స్ ఉన్నాయి. సో ఆ వెజల్స్ కంప్లీట్ చేసుకోవాలి త్వరగా. లేచే టైం అయింది కాబట్టి కొంచెం, ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఒక 1 spoon ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను. నాని ఆగు, లేచింది ఇప్పుడే. సో తన కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు పెట్టేయాలి. సో లేచింది, ఇంకా ఏడుపు స్టార్ట్ చేయముందుకే ఇంకా ఫుడ్ అయితే పెట్టేసేయాలి. ఇంకా మా డాడీ వచ్చాడు. సో మా ఇంటికైతే వెళ్తున్నాము. అయ్యో
ఇగో. ఆ, చీ చీ చీ. ఆ ముక్కు కంత అంటుందిరే ముక్కు కంత అంటుంది చాలు వద్దు చాలు యశో బాగా అవుతుంది నీకెళ్ళి ఇక బయట కూడా వెదర్ చాలా బాగుందని చెప్పి వేడివేడిగా ఇలా పునుగులు అయితే తెప్పించేసుకొని తిన్నాము. ఈలోగా మా చెల్లి ఆఫీస్ నుంచి వచ్చింది. సో తన ఫ్రెండ్ తాడపల్లిగూడెం నుంచి అయితే ఈ పూతరేకులు అయితే తెచ్చారనమాట. మా చెల్లి కూడా ఒక ప్యాకెట్ తెచ్చింది. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మార్నింగ్ 3:35 అయింది. వాళ్ళ డాడీ ఇప్పుడే వచ్చారు 3 days వెకేషన్ నుంచి. తిని పడుకోలేదు. తిన రియాక్షన్ చూద్దాం. ఓమైందిరా ఓలు అనుకుంటున్నావా అయింది అమ్ము ఓమైందా నువ్వు గుర్తుపెట్టింది చెల్లి ఓలు నన్ను కొడదామా వాళ్ళు స్టార్ట్ చేసింది మేడం. ఓమైందా ఓమైంది ఓమైంది వచ్చి ఓమైంది ఆడతావా అన్నట్టు సో కొంచెం పౌడర్ సో ఇదే నా బ్లాగ్. మీకు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.